వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం వందే 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 వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం వందే 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 వందే. అందరికీ నమస్తే. జై శ్యామ భగవాన్. శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష దర్శన అనువాదానికి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిస్తాము. రెండు చేతులను జోడించుకుని అమ్మా భగవాన్ స్మరించుకుంటూ ముక్తి మోక్షాలో దర్శనమిచ్చిన శ్రీ భగవాని రూపాన్ని స్మరించుకోండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. మొదటి ప్రశ్న, కల్కి అంటే ఎవరు లేదా ఏంటి? దానికి శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. సాధారణంగా ప్రజలు అనుకుంటారు కల్కి అనేవారు వస్తారని, మానవ రూపం ధరిస్తారని అనుకుంటారు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదని శ్రీ భగవాన్ అంటున్నారు. కల్కి అనేది ఒక మానవ దేహం తీసుకుని వారు రావటం అనేది జరగదు. వారు మానవ రూపంలో కనిపిస్తూ ఉంటారు. కల్కి అనేది ఒక ఫినామినన్. ఇది ఒక అలౌకిక ఫినామినన్ లేదా దైవిక ఫినామినన్ అని చెప్పచ్చు. మీరు ఎన్నో కథలు వినొచ్చు. కల్కి పలానా చోట పలానా సంవత్సరంలో జన్మిస్తారని, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరని, ఇలాంటి కథలన్నీ మీరు వినే ఉంటారు. ఈ కథలన్నీ ప్రత్యేక కారణాల వల్ల సృష్టించబడ్డాయి. మనము దాని లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న రాజకీయాలను కూడా మనం మాట్లాడాలి. ఈ ఆధ్యాత్మిక కథల్లో కూడా చాలా రాజకీయాలు ఉంటాయి. అందువల్ల మనము దాంట్లోకి వెళ్ళము. కల్కి అనేది కేవలము ఒక అలౌకిక ఫినామినన్. చాలామంది కల్కి గురించి మాట్లాడుతూ ఉంటారు. కల్కి పలానా సంవత్సరంలో తల్లిదండ్రులకి జన్మిస్తూ ఉంటారని, వాళ్ళ పేర్లు ఇవన్నీ అని చెప్తూ ఉంటారు. ఇది కేవలము ఒక కథ మట్టుకే. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. మరొక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. మన హిందూ మతము కల్కి గురించి మాట్లాడుతుంది. క్రిస్టియన్స్ కూడా జీసస్ క్రైస్ట్ రెండవ రాక గురించి మాట్లాడుతుంటారు. అలాగే ముస్లిమ్స్ కూడా ఇమాం మెహదీ అని మాట్లాడుతుంటారు. బౌద్ధులు కూడా మైత్రేయ బుద్ధ గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడేది ఒకే ఫినామినన్ గురించి. అది మిస్టికల్ ఫినామినన్. ఇదంతా కూడా రావటము సంభవించింది. కల్కిని ఆకాశంలో చాలామంది దర్శించుకున్నారు. కొన్ని సందర్భాల్లో కల్కి గుర్రం మీద రావటం చూస్తున్నారు. అది కూడా ఒక మిస్టికల్ గుర్రమే, అయితే భౌతికంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. క్రైస్ట్ కూడా చాలా ప్లేసెస్లో వచ్చినట్టుగా చెప్తారు. కల్కి కూడా చాలా ప్లేసుల్లో వచ్చారని చెప్తారు. క్రైస్ట్ రాక గురించి మాట్లాడుతుంటారు. మానవ దేహంలో వస్తారని చెప్పి మాట్లాడుతుంటారు. అది కూడా మిస్టికలే. ఇమాం మెహదీ కూడా గుర్రం మీద రావటం గురించి మాట్లాడతారు. అది కూడా జరిగింది. మరికొన్ని ప్లేసెస్లో మైత్రేయ బుద్ధ గురించి మాట్లాడుతున్నారు. అది కూడా జరుగుతుంది. కల్కి అనేది ఒక ఫినామినన్. కల్కి అనేది ఒక వ్యక్తి కాదు.
ఇప్పటికీ బహుశా 800 మంది ప్రజలు తామే కల్కి అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కువగా భారతదేశంలోనే ఉన్నారు. అయితే వీళ్ళలో చాలామంది జైల్లో ఉన్నారు, ఎంతోమంది వీళ్ళు జైల్లో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమంది కల్కీస్ మలేషియాలో, సింగపూర్లో కూడా ఉన్నారు. అయితే ఇదేమీ కాదు. కల్కి అనేది ఒక ఫెనామినన్, అదొక ఫెనామినన్ అంతే. కల్కిని ఆకాశంలో గుర్రం మీద వెళ్తున్నట్టుగా మీరు చూడొచ్చు, మిస్టికల్గా కూడా మీరు చూడొచ్చు. ఇది ఎవరికైతే సాధ్యం కావట్లేదో, ఆ మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ రావటం లేదో, అట్లా దర్శనాలు జరగటం లేదో, ఇది అసత్యం అని అనుకుంటున్నారు. దీని నుంచి బయటికి రావాలి. ఇది జరుగుతూ ఉంది. కల్కి అనేది కల్కి యొక్క రాక గురించి చెప్తూ ఉంది. అలాగే జీసస్ యొక్క రాక గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మధ్యన ఒక ప్లేస్లో క్రైస్ట్ అపేర్ అయి ఉన్నారు. మరొక ప్లేసెస్లో ఇమాం మెహదీ మిడిల్ ఈస్ట్లో అటెండ్ అయి ఉన్నారు. ఇవన్నీ దేనికి సంకేతం అంటే స్వర్ణయుగ రాక గురించి సంకేతము. అదే దానికి సూచన. అయితే ఇది వచ్చినప్పుడు చాలా శక్తితో రావటం జరుగుతూ ఉంటుంది, ఎంతో శక్తి కలిగి ఉంటుంది. మానవ జాతి యొక్క పరిణామం కూడా జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఈ పరివర్తన అనేది ఒక వైపరీత్యాలతో వాటితోని జరుగుతూ ఉంటాయి. ఇదేది జరగకుండా సాఫీగా జరగాలని చూస్తూ ఉన్నాము. ఈ ట్రాన్సిషన్ అనేది జరగాలని అనుకుంటూ ఉన్నాము. కల్కి అనేది ఫెనామినన్ అని మీరు అర్థం చేసుకోవాలి. అది ఒక వ్యక్తి కాదు. అయితే ఫెనామినన్ వ్యక్తిలాగా ప్రత్యక్షం అవ్వచ్చు. అక్కడ మీరు ఆ మానవ దేహము, మానవ ఆకారంలో ఉన్నప్పుడు మీరు రిలేట్ అవ్వగలరు. ఒక ఏనుగులాగో, ఒక పులిలాగో వస్తే మీరు బంధం ఏర్పరచుకోలేదు. మనిషి గురించి మానవ దేహంలోని, మానవ రూపంలోని కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో రూపాల్లో కల్కి అనేది ఎపిర్ అవ్వచ్చు. కానీ మీరు రిలేట్ అవ్వాలి అంటే మానవ రూపం అనేది ఉండాలి. అందువల్లనే మనం చెప్తాము సర్వదేవ పరంజ్యోతి, ఇది కల్కి అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకి మెక్సికోలో ఉన్న వ్యక్తులకి, ప్రజలకి కల్కి వారి యొక్క దేవుడిగా కనిపించవచ్చు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను కొన్ని సంవత్సరాల ముందు ఇంకాస్ అనే జాతి ఉండేవారు, వారి యొక్క చీఫ్ని కలుసున్నాను. వారి యొక్క దక్షిణ అమెరికా దేశస్తులు వాళ్ళు. వారిని శ్రీ భగవాన్ అడిగారు, మీ యొక్క దేవతా రూపాలు ఎలా ఉంటాయని. వారు చెప్పున్నారు, చూసినప్పుడు మీరు వారు దేవతా రూపాలను గుర్తించలేరు. మేము అట్లాగ వాళ్ళని తయారు చేసి ఉన్నాము. మేము చెప్పేంత వరకు కూడా మీరు వాటిని గుర్తించలేరు. ఎందుకంటే ఈ తెల్ల జాతీయులు వచ్చినప్పుడు వాళ్ళకి మా దేవతా రూపాలు కనుక తెలిసినట్లయితే వాళ్ళు అంతం చేసేసి ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళు గుర్తించలేని విధంగా మా దేవతా రూపాలని మేము పెట్టుకున్నాము. సో మేము కూడా ఈ కల్కి ఒక రాక అంటే వాళ్ళ దేవుడు మళ్ళీ వస్తాడు అని ఎదురు చూస్తున్నాము అని చెప్తూ వచ్చున్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, బహుశా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క విశ్వాసము కూడా తమ దేవుని యొక్క రాకకై వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అదే కల్కి ఫినామినన్. మనం దాన్ని కల్కి అని చెప్తూ ఉన్నాము. మీరు కల్కి అనేది వేరే దేవతా రూపంలో పుడతారని అనుకుంటూ ఉన్నట్లయితే అది ఎన్నప్పటికీ సాధ్యం కాదు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఎప్పుడు కూడా నేను కల్కి అని చెప్పుకోలేదు. అయితే ఈ పేరు నాకు ఎలా వచ్చింది? 30 సంవత్సరాల క్రితము కొద్దిమందికి ఒక అనుభవం వచ్చింది. దాంట్లో కల్కిగా నన్ను చూస్తున్నారు. అందువల్ల ఆ పేరు నాకు ఉండిపోయింది. నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను కల్కి అన్న పేరు నుంచి బయటికి రావాలని. అది ఎప్పటికీ సాధ్యం పడలేదు. ఈ కల్కి అన్న పేరు నాకే ఉండిపోయింది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఈ కల్కి అన్న పేరు వల్ల గొప్ప లాభం ఏమీ నాకు కనిపించట్లేదు. ఏదైనా లాభం ఉంటే తప్పకుండా ఉపయోగించుకునేవాడిని. అయితే ఇది మరిన్ని సమస్యల్ని అది కలిగిస్తూ ఉంది. ఇది నాతో ఉండిపోయింది. మరొక మంచి విషయం ఏమిటంటే చాలామంది కల్కీలు జైల్లో ఉంటూ ఉన్నారు, లేకపోతే వారికి ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఇదే మనకి కాపాడే అనుగ్రహము అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి జవాబిచ్చున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్ की जय। తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, సత్యం అంటే ఏంటి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు.
బహుశా నేను మీకు బుద్ధుడి గురించి ఇంతకుముందు చెప్పే ఉన్నాను. బుద్ధుడి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ నిజమేంటంటే బుద్ధుడికి అంతిమ సత్యం ఏంటన్నది తెలుసుకోవాలని కోరిక ఉండేది. ఆ అంతిమ సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. అదే అతని మనసుని తొలిచేస్తూ ఉంది. అందువలన తన భార్యని, కొడుకుని విడిచిపెట్టి అడవుల్లోకి ఈ ప్రశ్నకి సమాధానంకై వెళ్ళిపోయాడు. సత్యం ఏంటి? అంతిమ సత్యం ఏంటి? 6 సంవత్సరాలు ఎన్నో రకాల ఆశ్రమాలను, స్కూల్స్ ఆఫ్ థాట్ అంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బోధించే విధానంలోకి ఆయన అనుసరించి ఉన్నాడు. ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఇప్పటికి కూడా మన దగ్గర ఎంతోమంది గురువులు ఉన్నారు. ఆ సమయంలో కూడా ఎంతోమంది గురువులు ఉన్నారు. మన భారతదేశం అంతా గురువులతో నిండిపోయింది. ఈ దేశం యొక్క సుందరం ఏమిటంటే ఈ గురువులే. అట్లాగా ఆయన 64 మంది దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గర కూడా అతనికి సరైన సమాధానము దొరకలేదు. చివరికి తనంతట తానుగా ఆ సమాధానం వెతుక్కోవాలని ప్రయత్నించున్నాడు. అప్పుడు ఆయన ఏం తెలుసుకున్నాడు? అంతిమ సత్యం అనేది ఏమీ లేదు. ఇదే ఆయన గొప్ప డిస్కవరీ. కనుగొన్నాడు ఏంటంటే అంతిమ సత్యం అనేది లేదు. సత్యం అనేది ఉండటం అనేది కేవలము అభిప్రాయమే. ఆయన లోపల అది మారిపోయింది. అంతిమ సత్యము లేదు అని తెలుసుకున్నాడు. ప్రయాణం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ యాత్రకి అంతం అనేది లేదు. అంతం ఏదైనా ఉంది అంటే అంతం లేదు అని కనుగొనడము, లేదా అంతిమ సత్యము లేదని కనుగొనటము. అంతవరకు నిరంతరము మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అది లేనే లేదు. ఏదైనా ఒక సత్యం ఉంది అంటే అశాశ్వతమైనది. ఆ స్థాయి యొక్క చైతన్యానికి అది సత్యంగా కనిపిస్తుంది. అంతే. ఇది బుద్ధుడి యొక్క డిస్కవరీ. ఇదే ఆయన కనుక్కున్నాడు. అంతిమ సత్యం అనేది లేనే లేదు. ఇది శ్రీ భగవాన్ ఇచ్చిన సమాధానం. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, ఈ విశ్వం అంటే ఏమిటి? శ్రీ భగవాన్ దీనికి ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎన్నో విశ్వాలు ఉన్నాయి. 1, 2 ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా మీరు కూడా ఎన్నో విశ్వాల్లో ఒకేసారి ఉన్నారు. మీ చైతన్య స్థాయిల్లో ఎన్నో లోకాల్ని లేదా ఎన్నో విశ్వాల్ని ఒకేసారి మీరు అనుభూతి చెందొచ్చు. ఈ యొక్క విశ్వానికే మీరు లిమిట్ అయి ఉండిపోరు. మీరు దాని నుంచి ఇంకొక దానికి మారుతూ ఉండొచ్చు. ఒకే రోజు ఎన్నో విశ్వాల మధ్యన కూడా మీరు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. చైతన్యంలో మార్పు వల్ల మీరు ఒక లోకం నుంచి ఇంకొక విశ్వంలోకి మారుతూ ఉండొచ్చు. ఈ యొక్క విశ్వమే ఉంది అని నిర్దిష్టంగా చెప్పడానికి లేదు. మీరు ఎలాగైతే ఈ విశ్వంలో నేను ఉన్నానని అనుకుంటున్నారో అదే రకంగా వేరొక విశ్వంలో కూడా మీరు అలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఈ విశ్వంలో నేను ఉన్నాననేది నాదే అని. మీరు ఎన్నో శరీరాల్లో, ఎన్నో విశ్వాల్లో ఒకేసారి ఉంటారు. దీన్ని మరింతగా మనము వివరించి చెప్పచ్చు. అయితే ఇది మీకు అర్థం చేయాలి అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ ఇంకా ఆవిష్కరించబడాలి. అప్పుడు మీకు ఉదాహరణలతోని దీన్ని నేను చెప్పగలను. లేదంటే ఇది మీకు ఒక కట్టు కథలాగా అనిపించవచ్చు. మీరు ఆ లోకంలోనే ఉన్నారు, ఈ లోకంలోనే ఉన్నారు, ఎన్నో శరీరాల్లో ఉన్నారు, ఎన్నో విశ్వాల్లో ఉన్నారు, ఎన్నో గ్రహాలు కాదు, ఎన్నో విశ్వాల్లోని ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇక్కడ ఎన్నో విషయాలను కూడా మీకు తెలియచేయచ్చు. అయితే ప్రస్తుతం మీరు ఈ భౌతిక శరీరం అనే లిమిటేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. మీరు ఎన్నో శరీరాల్లో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇంతకుమించి ఎక్కువ మాట్లాడినా మీకు అర్థమవదు. ఎందుకంటే విశ్వం అంటే మీకు ఎలాంటి ఐడియా ఉందో అది పూర్తిగా సత్యం కాదు. దాని నుంచి విరుద్ధంగా ఈ విశ్వం అనేది ఉంది. అందువల్ల నేను మాట్లాడడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అయితే ప్రశ్న ఇక్కడ ఏంటి విశ్వం అని శ్రీ భగవాన్ అంటున్నారు. ఏ విశ్వం గురించి మాట్లాడాలి? ఈ సమయంలో మీరు ఎన్నో విశ్వాల్లో ఉన్నారు. మీరు ఒక వ్యక్తి కాదు, మీరు ఎన్నో లోకాల్లో ఉన్నారు, ఎన్నో విశ్వాల్లో ఉన్నారు. ఈ భూమి అనేది, ఈ దేశము, ఈ ఇండియా, నాకు భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, ఇది కాదు. మీరు ఎన్నో
లోకాల్లో ఒకేసారి ఉన్నారు. అందువల్ల శ్రీ భగవాన్ అంటున్నారు, నిర్దిష్టంగా ఇక్కడే మీరు ఉన్నారని చెప్పలేము. అందువల్ల మీరు ఈ లోకంలో ఇక్కడ ఉన్నారని దీని గురించి మాట్లాడలేము. శ్రీ భగవాన్ ఒక ఉదాహరణ చెప్తూ వచ్చున్నారు. అమెరికా నుంచి కొన్ని సంవత్సరాల ముందు ఒక భారతీయ మహిళ వచ్చింది. ఆమె భర్త హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఒకసారి వారు హైవేలో వెళ్తున్నప్పుడు కార్ తిరగబడి వాళ్ళ భర్త వెంటనే స్పాట్లో చనిపోయారు. ఆమె కొడుకు సర్వైవ్ అయి ఉన్నారు. అప్పుడు హెలికాప్టర్ వచ్చి వాళ్ళు పికప్ చేసుకొని వాళ్ళని కాపాడింది. ఆ మనిషి చాలా డబ్బు సంపాదించున్నాడు, ఇన్సూరెన్స్ అది తీసుకున్నాడు, వాళ్ళకి ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు, చాలా మంచి మనిషి. అయితే ఈమెకి చాలా బాధగా ఉంది, ఒంటరితనాన్ని అనుభూతి చెందుతున్నది. ఎలాగ ఇట్లాంటి మంచి వ్యక్తి చనిపోయాడు, మేము ముగ్గురే బతుకున్నాము, అంత మంచి వ్యక్తి చనిపోయి మేము ముగ్గురు ఎలా బతుకున్నాము. తర్వాత భారతదేశానికి ఒకసారి రావటము, భగవాన్ని కలవటము జరిగింది. శ్రీ భగవాన్ని ఆమె అడిగారు, భగవాన్ ఎందుకు ఇట్లా జరిగింది అని. ఆమెకి ఎటువంటి ఫిలాసఫీ సైకాలజీ చెప్తే ఆమె అర్థం చేసుకోలేదు. ఆమెకి నేరుగా ఒక అనుభూతిని ఇవ్వటం జరిగింది. ఇది జరిగి 25-30 సంవత్సరాల క్రితం అయి ఉంటుంది. ఆ సమయంలో ఒక దీక్షని ఇవ్వటం జరిగింది. ఈ దీక్షలో ఆమె ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక లోకానికి వెళ్ళింది. అది ఆమె అనుభూతి. ఇక్కడ అంతర్ధానం అయిపోయి వేరొక లోకంలో ప్రత్యక్షమైంది. అక్కడ ఆమె ఎక్స్ హస్బెండ్ ఎవరైతే చనిపోయారో, ఆయన భూలోకంలో చనిపోయారో, ఆయన ఒక చెట్టు చుట్టూ ఆడపిల్లలతో కలిసి తిరుగుతూ ఉన్నాడు, డాన్స్ ఆడుతున్నాడు, పాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈమెను చూశాడో వెంటనే ఆ వ్యక్తి ఈమె దగ్గరికి వచ్చి గట్టిగా అరుచున్నాడు, ఎందుకు ఇక్కడికి వచ్చి ఉన్నావు? నేను ఈ లోకానికి చెందిన వ్యక్తి, మీ లోకానికి చెందిన వాడిని కాదు. కొన్ని విషయాల్ని నేర్చుకోవడానికి మీ లోకం వచ్చున్నాను, నేర్చుకున్నాను. అందువల్లే మీకు అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు తీస్తున్నాను. మీకు ఎటువంటి సౌకర్యానికి లోటు లేకుండా ఉండాలని, పిల్లల చదువులకి ప్రాబ్లం ఉండకుండా ఉండాలని అన్ని రకాలుగా నేను జాగ్రత్తలు తీసుకున్నాను. అక్కడ నేను నేర్చుకోవటం అయిపోయింది. నా జీవితం ఇక్కడ కొనసాగాలి. నువ్వు ఆ భగవాన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా జీవితంలో ప్రవేశించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె తర్వాత అమెరికా వెళ్ళిపోయింది. ఏదో కంపెనీ స్టార్ట్ చేసింది, చాలా డబ్బు సంపాదించింది. ఆమె పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా ఉన్నారు. మా భర్త క్లియర్గా చెప్పున్నాడు, నేను మీ లోకానికి చెందిన వాడిని కాదు అని. అలాగే ఇంకొక సంఘటన, ఒక వ్యక్తి చెన్నై బీచ్లో కూర్చున్నాడు. ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్, కోల్కతా నుంచి అక్కడ వచ్చి చెన్నైలో కూర్చున్నాడు. అంత వివరాలు నాకు గుర్తులేవని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక భిక్షగాడిని చూసి కొంత ధనం ఇచ్చున్నాడు. ఆ బెగ్గరు అతన్ని చూసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పున్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు, ఇలాంటి ఒక ఆన్సర్, ఇట్లాంటి ఒక ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని, ఎంత స్పష్టంగా ప్రొనౌన్స్ చేస్తున్నాడని అడుగుతున్నాడు. నువ్వేంటి అని, నువ్వు నిజంగా బెగ్గర్వేనా అని. ఆయన చెప్పున్నాడు, లేదు, నేను ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ని, ఒక ఇండియన్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాను. నేను ఒక భిక్షగాడి యొక్క అనుభవం గురించి నేను పొందాలని ఇట్లా ఉన్నాను, ఒక నవల రాస్తున్నాను, ఆ అనుభవం గురించే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పున్నారు. శ్రీ భగవాన్ ఇది చెప్తూ, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం కావాలి, ఈ అనుభవము, వేరొక అనుభవము, ఎన్నో రకాల అనుభవాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. సో అట్లాగా మీరు ఎన్నో లోకాల్లో ఉండొచ్చు. ఒక లోకంలో మీరు భర్తగా ఉండొచ్చు, మరొక లోకంలో మీరు భార్యగా ఉండొచ్చు. మీరు భర్తగా 2 శరీరాల్లో వేరువేరు లోకాల్లో ఉండొచ్చు. మీరు చైతన్య స్థాయిలో ఎదిగే కొద్దీ మరిన్ని అనుభవాలను మీకు అందించవచ్చు అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కనుక అలాంటి అనుభవాలు ఇస్తే మీకు చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ సమయంలోనే మీరు భూలోకంలో ఒక ఆఫ్రికన్ అయ్యి ఉండి జంతువుల్ని వేటాడుతూ ఉండొచ్చు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఒకసారి ఆఫ్రికన్ని జీసీ క్యాంపస్లో కలిసి ఉన్నాను. శ్రీ భగవాన్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందామని అడిగారు. ఆయన అన్నారు, నేను పెళ్ళికి పూర్తి అర్హతని సంపాదించున్నాను. మా యొక్క తెగలోని ఎట్లా అంటే యుగాండ దేశము అక్కడ సమీప దేశాల్లో ఉంటారు. సో ఆయన అన్నారు, మేము పెళ్ళికి అర్హత ఎలా వస్తుందంటే ఒక సింహాన్ని ఎటువంటి ఆయుధం లేకుండా చంపాలి, అప్పుడే పెళ్ళికి పూర్తి అర్హత వస్తుంది, లేకపోతే లేదు అని చెప్పారు.
అయితే ఇప్పుడు నేను క్రిస్టియన్గా మారిపోయాను, నేను ఇప్పుడు వేటాడడానికి వెళ్ళటం లేదు అని చెప్తూ వచ్చున్నారు. అయితే ఇప్పుడు చాలా జెంటిల్మెన్గా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయితే కొంత సమయం ముందు సింహాన్ని చంపి వచ్చారు. సో శ్రీ భగవాన్ అంటున్నారు, మీకు ఎన్నో అనుభవాలు ఉండొచ్చు, కొన్ని కనెక్టెడ్గా ఉంటాయి, కొన్ని అన్కనెక్టెడ్గా ఉంటాయి. ఇలాగా ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మీరు ఒకే సమయంలో ఎన్నో లోకాల్లో మీరు వేరువేరు శరీరాల్లో కూడా ఉండొచ్చు. ఒకవేళ మీరు మీ యొక్క శరీరాన్ని వేరొక రూపంలో కలుస్తున్నట్లయితే అదొక వింతైన అనుభవాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరే వేరొక శరీరంలో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీ భగవాన్ అన్నారు, ఈ విశ్వం అనేది చాలా వింతైనది, ఎన్నో అమూల్యమైన విషయాలు, వింతైన విషయాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరొక సంఘటన శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఏ అని ఉన్నాడు, ఇంకొక వ్యక్తి బి అనే ఉన్నాడు. ఇది వాస్తవంగా జరిగింది. ఒకరోజు పూర్తిగా ఏలో చైతన్యము, జ్ఞాపకాలు అన్నీ తీసేసి బి యొక్క చైతన్యము, బి యొక్క జ్ఞాపకాలని లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా బి లోపల ఏ యొక్క జ్ఞాపకాలు, చైతన్యము అనేవి లోడ్ చేయడం జరిగింది. వీరిద్దరూ చాలా దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏ బిగా అయిపోయాడు, బి ఏగా అయిపోయాడు. ఇది ఎలా సాధ్యము? మ్యాథమెటిక్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పచ్చు. అయితే ఇది ఎలా చెప్పగలము? ఈ విశ్వంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ విశ్వమే ఎన్నో వింతలతో నిండి ఉంది. సో ఈ విశ్వం ఏంటంటే ఏమని సమాధానం చెప్తాము? సమాధానము చెప్పలేము అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం శ్రీ భగవాన్, ధర్మం అంటే ఏమిటి? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ధర్మం అనే పదము చాలా వేల సంవత్సరాలుగా వాడుతూ ఉన్నారు. దీనికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ధర్మము అంటే మార్గము అనే అర్థము. తావిజం అని ఒక మతం ఉంది. దాంట్లో ఒక పద్దము తావు అని చెప్తారు, అంటే మార్గం అని. అలాగా ధర్మానికి అర్థము. ఉదాహరణకి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడే ఒక ప్రక్రియ ఉంది, ఇది మీకు తెలుసు. దీనిని వర్షం యొక్క ధర్మము అని చెప్తారు. అలాగే భౌతిక శాస్త్రము, ఫిజిక్స్ ఉంది. అక్కడ ధర్మ ఫిజిక్స్ అని చెప్తూ ఉంటారు. ఇది ఎలా పనిచేస్తుంది? సాంఘిక నడవడిక అనేది ఉంది. ఇది కొన్ని పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ధర్మం ఉంది అని అర్థము. అన్నీ జరిగే విధానము ఏ రంగమైనా సరే, అది సైకాలజీ అయినా, ఫిలాసఫీ అయినా, ఎకనామిక్స్ అయినా, రాజకీయ రంగమైనా, మ్యాథమెటిక్స్ అయినా, ఏదైనా సరే అది ఒక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటుంది. అది ధర్మము అని చెప్తూ ఉంటాం. సరళంగా చెప్పాలి అంటే మీరు ధార్మికంగా ఉండాలి అని చెప్తాం, అంటే ఒక పద్ధతిగా ఉండాలని చెప్తూ ఉంటాము. ఏ రకంగా నడవడిక ఉండాలో అన్నది నిర్దేశిస్తూ ఉంటుంది. దాన్ని ధర్మము అని చెప్తూ ఉంటాము. మీరు మంచి చేస్తున్నట్లయితే మంచి అనేది మీకు వస్తూ ఉంటుంది, ఇది ధర్మము. చెడ్డ చేస్తూ ఉన్నట్లయితే చెడ్డ విషయాలు మీకు జరుగుతూ ఉంటాయి, అది కూడా ఒక ధర్మమే. మీరు కష్టపడి పనిచేస్తూ ఉన్నట్లయితే, చదువుకుంటూ ఉన్నట్లయితే మీకు యోగ్యత అనేది, అర్హత అనేది లభిస్తూ ఉంటుంది. మీరు అసలు చదువుకోలేదు అనుకోండి, మీరు ఓడిపోతూ ఉంటారు, విఫలమైపోతూ ఉంటారు. ఇది చదువు యొక్క ధర్మము. శ్రీ భగవాన్ ఈ విధంగా ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. జయ బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్ की जय। తదుపరి ప్రశ్న, పాదప్రణామం శ్రీ భగవాన్, అంతర్యామిని అంటే ఏంటి? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. ముందు ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నప్పుడు ఈ విశ్వము ఎలా విచిత్రంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ విశ్వం కూడా నిరంతరం మీతో అనుసంధానమై ఉంటుంది. ఈ రకంగా అది తయారు చేయబడి ఉంది.
ఈ విశ్వం కూడా నిరంతరము మీతో అనుసంధానం అవుతూ ఉంటుంది. దాన్నే మనము అంతర్యామి అని చెప్తాము. ఈ అంతర్యామి అనేది మీరు ఏ రకమైన దేవుణ్ణి దేవతని పూజ చేస్తారో ఆ రూపాన్ని తీసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ విశ్వం అంతా కూడా మీకు సహాయం చేయడం గురించి అది సంభాషిస్తూ ఉంది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వారి యొక్క సంస్కృతి సాంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మన క్యాంపస్లో ప్రక్రియకి ఒక వ్యక్తి కజకిస్తాన్ అనే దేశం నుంచి వచ్చున్నారు. ఆయన వేరొక మత విశ్వాసాల్ని అనుసరిస్తూ ఉంటారు. ఆయన ముందుగానే మాతో చెప్తూ వచ్చున్నారు, ఆయన మా మత విశ్వాసాన్ని మార్చకూడదు, నమ్మకాలను మార్చకూడదు అని చెప్పున్నారు. మేము దానికి అంగీకరిస్తూ వచ్చున్నాము. నా యొక్క కనెక్షన్ నా యొక్క దేవుడితోనే ఉండాలి, అది టెంగ్రీ అని చెప్పున్నారు. క్యాంపస్ 3లో జీసీలో ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆయనకి టెంగ్రీ అంతర్యామినిగా వచ్చున్నారు. టెంగ్రీ అంతర్యామినిగా జాగృతం అవ్వగానే టెంగ్రీ చెప్పున్నారు, ఇప్పుడు మనము చెన్నై వెళ్ళాలి, అక్కడ మనము మాంసాహారం భుజించాలి, తాగాలి అని చెప్పున్నారు. సో ఆయనకి ఒక కార్ అరేంజ్ చేస్తున్నాము, ఆయనకి చెన్నై పంపించున్నాము. ఆయన మాంసాహారం భుజించున్నాడు. ఇక్కడ ఆయన యొక్క అంతర్యామి దైవము మాంసాహారం తినాలని చెప్పింది. తర్వాత ఆయన తాగున్నాడు. మనము ఆయన యొక్క మత విశ్వాసాన్ని కానీ ఆ దేవుడి యొక్క ఆజ్ఞని కానీ మనం ఏది కూడా మనము దాటలేదు. మనం మాటని నిలబెట్టుకున్నాము. ఇప్పటికీ కూడా కజకిస్తాన్ నుంచి మనతో సంప్రదిస్తూ ఉంటారు. టెంగ్రీ అనేది ఒక దేవుడి పేరు. చెంగిస్ ఖాన్ అని రాజు గురించి వినే ఉంటారు. ఆయన మానవజాతి చరిత్రలో అత్యంత ఎక్కువ యుద్ధాలు చేసి మనుషుల్ని సంహరించినవాడు చెంగిస్ ఖాన్. ఆయన ఆరాధించే దైవం పేరే ఈ టెంగ్రీస్. ఆయన శత్రువుల్ని పట్టుకున్నప్పుడు వేడి నీళ్ళల్లో వారిని మరిగించేవాడు. ఈ రకంగా శత్రువుల్ని చంపుతూ ఉండేవారు. ఎలా అయితే మీరు కూరగాయల్ని బాయిల్ చేస్తూ ఉంటారో అట్లాగా అంత క్రూరంగా మనుషుల్ని వేడి నీళ్ళల్లో మరిగించి చంపించేవాడు. చెంగిస్ ఖాన్ భారతదేశం మీదకి దండెత్తాలని వచ్చాడు. ఏమో కొన్ని కారణాల వల్ల అతను యూరోప్ వైపుకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఎందుకు మన మీద దండెత్తలేదో ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. మనము ఏది సత్యం అని ఇక్కడ నిర్ణయించలేము. అయితే ఆయన భారతదేశం మీద దండయాత్ర చేయలేదు. మనుషుల్ని ఎప్పుడు కూడా సంహరిస్తూ పోతూ ఉంటాడు. చైనాకి ఆయన చాలా గట్టి దెబ్బని కొట్టున్నాడు. చైనాని ఆయన జయించున్నాడు కూడా. ఈ విశ్వం అనేది అంతర్యామి ద్వారా పనిచేస్తూ ఉంటుంది. చెంగిస్ ఖాన్కి టెంగ్రీ రూపంలో పనిచేసింది. ఎందుకు ఈ రకంగా పనిచేశారంటే చెంగిస్ ఖాన్ చిన్న వయసులో ఉన్నప్పుడే అతను కళ్ళ ముందే అతని తండ్రిని చంపి వేయబడి ఉన్నాడు. అలాంటి ప్యాటర్న్ అనేది ఉండేది. అందువల్ల ఆయన మానవ జాతి చరిత్రలోనే గొప్ప హంతకుడు రాజుగా మిగిలిపోయి ఉన్నాడు. ఆయన ప్రే చేస్తూ ఉంటారు టెంగ్రీకి. టెంగ్రీ ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇట్లాగా ఆయనకి సహాయం అందిస్తూ ఉండేవారు. శ్రీ భగవాన్ అంటున్నారు, మీరు అరహర్ మహాదేవ్ అంటూ ఉంటారు. అలాగా అరహర్ టెంగ్రీ అంటే ఆ కోపము, ఆ రేజ్ లోపల ఆ పగ అనేది మీ లోపల రగిలిపోతూ ఉంటుంది అని చెప్పున్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, సరదాగా చెప్తూ ఉన్నారు, టెంగ్రీ యొక్క అంతర్యాన్ని మన ఇండియన్ ఆర్మీలో పెట్టినట్లయితే వాళ్ళని ఎవ్వరు కూడా ఇంకా ఆపలేరు, తిరిగి అనేది ఉండదు. మీరు కనుక ఒక మ్యూజిషియన్ అనుకోండి, అప్పుడు మీ లోపల అలాంటి ఒక అంతర్యామిని జాగృతమైందనుకో, మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. గొప్ప మ్యూజిషియన్గా మీరు అయిపోతూ ఉంటారు. మీకు ఏది కావాలని అనుకుంటూ ఉన్నారో అది మీకు లభిస్తూ ఉంటుంది. ఈ విశ్వము మీకు ఆ రకంగా సహాయం చేస్తూ ఉంటుంది. విశ్వము ఏమీ చేయలేదు అని అనుకోకండి. మీ లోపల అంతర్యామిన్ ద్వారా ఇది జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఒక మిలిటరీ కమాండర్గా చేయగలదు, ఒక మ్యాథమెటిషియన్గా చేయగలదు. ఎలా రామానుజము మ్యాథమెటిషియన్గా అయి ఉన్నాడో అలాగే ఏదైనా చేయగలదు అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, దేవుడు అంటే ఎవరు, ఏంటి? దానికి శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. దేవుడు అంటే ఎవరు ఏంటి అన్నది వ్యక్తిగత విషయము. అది
మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు జీవితాన్ని ఎలా జీవించారో దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ యొక్క కండిషనింగ్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి. మీరు ఏ చైతన్య స్థాయిలో ఉన్నారు, ఎంతవరకు పరిణామం చెందారు. మీరు ఎదిగే కొద్దీ మీ దైవం కూడా ఎదుగుతూనే ఉంటుంది. ప్రతిదీ కూడా పరివర్తన చెందుతూనే ఉంటుంది. ఈ విశ్వంలో ఏదీ కూడా స్థిరంగా ఉండదు. ఏది కూడా శాశ్వతంగా ఒకే రకంగా ఉండదు. ప్రతిదీ కూడా ప్రకంపిస్తూ ఉంది. ప్రతిదీ కూడా సమయానుకూలంగా మారుతూనే ఉంది. మీరు అడుగుతూ ఉన్నారు సమయంతో ఏదైతే శాశ్వతంగా ఉంటుందా అని. అలాంటిదేమీ లేదు. మీ దేవుడు కూడా శాశ్వతం కాదు. ఆయన కూడా ఆమె కూడా మారుతూనే ఉంటారు. మీరు మారుతూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు. మీ దేవుడు కూడా మారుతూ ఎదుగుతూ ఈ భూలోకంలో ఉన్నారు. ఈ భూలోకంలో దైవము వేరుగా ఉంటుంది. మీరు ఇతర లోకాలకు వచ్చినట్లయితే అక్కడ దైవము వేరుగా ఉంటుంది. అక్కడ ఇది దైవము అని చెప్పి స్థిరంగా లేదు. సత్యము గురించి ఎలా అయితే స్థిరంగా లేదో అలాగే దేవుడు ఇట్లానే ఉంటాడని స్థిరంగా లేదు. ఆ దేవుడు మీకు వేరొక రూపంగా కనిపిస్తూ ఉంటారు. ఆయన నిరంతరము మారుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు మారుతూ ఉన్నారు. ఏది కూడా స్థిరంగా ఉండదు. ఉదాహరణకి ఈ విశ్వాన్ని తీసుకోండి. ఒక క్షణం గురించి, ఒక అణువులో అణువంత కాలము స్థిరంగా ఉంది అనుకోండి. ఈ విశ్వం అంతా నాశనం అయిపోతుంది. ఇక్కడ ఏమీ మిగలదు. ఈ విశ్వం అనేది స్థిరంగా ఉండదు. అదేవిధంగా ఏది కూడా ఈ విశ్వంలో స్థిరంగా అనేది ఉండదు. ప్రతిదీ కూడా మారుతూనే ఉంటుంది. మీ దైవం కూడా మారుతూనే ఉంటుంది. మీరు మారుతున్న కొద్దీ మీ దైవము మారుతూ ఉంటుంది. ఒకవేళ చెంగిస్ ఖాన్ కనుక ఇప్పుడు వచ్చినట్లయితే ఆయనకి టెంగ్రి అనేది అంతర్యామిగా ఉండదు. బహుశా బుద్ధుడు అంతర్యామిగా ఉండొచ్చు అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, పరంజ్యోతి అంటే ఏమిటి? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. పరంజ్యోతి అనేది మనుషులు తమ చైతన్య స్థాయిలో సర్వోచ్చంగా పొందగలిసిన ఒక స్థితి. మీరు మనుషులుగా ఉన్నంత కాలము మీ చైతన్య స్థితి ఎంతవరకు పెరగగలది అంటే అది పరంజ్యోతిని చేరేంతవరకు పెరగగలదు. మన భక్తుల్లో కొంతమంది పరంజ్యోతిలో భాగం అయిపోయి ఉన్నారు. మంచి సేవకులు ఎవరైతే బాగా సేవ చేస్తున్నారో వాళ్ళు పరంజ్యోతిలో ఒక అంశంగా మారిపోతూ ఉన్నారు. ఇది అక్కడి నుంచి పరంజ్యోతి నుంచి వాళ్ళు తమ బంధువులకి స్నేహితులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో వీటికి మనము సాక్ష్యాలు చూస్తూ ఉన్నాము, ఫోటోల రూపంలో చూస్తూ ఉన్నాం. వారు పరంజ్యోతితో ఐక్యమైపోతూ ఉన్నారు. ఆ ఫోటోలు కూడా మన దగ్గర ఉన్నాయి. వారి యొక్క ఫోటోలు ఏవైతే ఇళ్లల్లో ఉన్నాయో అవి పరంజ్యోతిలో ఐక్యమైపోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. వారి మరణాంతరము ఇది కనిపిస్తుంది. మనకి స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. చాలా మంచి సేవకులు పరంజ్యోతిలో ఐక్యమైపోయి ఉన్నారు. వారు పరంజ్యోతిలో అంశమైపోయి ఉన్నారు. ఇంతకంటే మీకేం కావాలి? పరంజ్యోతిలో మీరు ఐక్యమైపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు పరంజ్యోతిలో ఐక్యమైపోతూ ఉన్నారు. ఇదే మీకు అత్యున్నతంగా లభించగలిసింది అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న శ్రీ భగవాన్ని అడుగుతూ ఉన్నాము. పాద ప్రణామాలు ప్రియమైన శ్రీ భగవాన్, ధర్మ అనేది మా యొక్క నేను అన్న కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది, తృప్తిపరుస్తూ ఉంటుంది. ఈ రకంగా జరగడం వల్ల మా గుర్తింపు అనేది వస్తుంది, తృప్తి అనేది వస్తుంది, ఇంకా ఎక్కువ కావాలనే ఆశ కూడా కలుగుతుంది. వాస్తవానికి ఈ సెల్ఫ్ నేననేది ఎప్పటికీ పూర్తిగా తృప్తి చెందదా? దయచేసి వివరించండి. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆలోచించడము సర్వసాధారణము. నేను అన్న భావము సెల్ఫ్ అనేది ఎప్పటికీ తృప్తి చెందదని, అది అంతమవ్వదనేది ఇది పూర్తిగా సత్యం కాదు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఉదాహరణకి నిన్నటి రోజునే తీసుకోండి. నేను 5-6 ఫ్యామిలీస్ని కలిసి ఉన్నాను. వారు చెప్పున్నారు, మాకింకా ఇహము ప్రాపంచిక కోరికలు అనేవి లేవు, మేము తృప్తికి చెందిపోయాము, మాకు పరం అనేది కావాలి అని. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇది వినటం నాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే ఇదే భక్తులు కొన్ని సంవత్సరాల ముందు ఇహం గురించే మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు వారు చెప్తూ ఉన్నారు, మా ఇహం అనేది పూర్తిగా నెరవేరిపోయింది, ఇంకా మాకు కావాల్సింది పరం ఒక్కటే. శ్రీ భగవాన్ అంటున్నారు, వారి లోపల ఆ పరం గురించి ఆ జిజ్ఞాసని నేను చూస్తున్నాను. ఇది పూర్తిగా మారిపోయింది. వాళ్ళు పూర్తిగా తృప్తి చెందున్నారు. ఇహం ఇంకా చాలు అని చెప్పున్నారు.
ఇది కేవలము ఒక కల్పన లేదా ఒక భ్రమ మటుకే సెల్ఫ్ అనేది ఎప్పటికీ తృప్తి చెందదు అనేది. ఒక ఉదాహరణగా చెప్తూ ఉన్నారు, మీకు ఆహారం రుచిగా ఉంది అనుకోండి, ఎంతకన్నా మీరు తింటూ ఉంటారు, నిరంతరము తినలేరు కదా. కొంత సమయం తర్వాత ఇంకా చాలు అంటారు. మళ్ళీ ఆకలేసినప్పుడే మళ్ళీ మీరు కావాలని వస్తారు. లేదంటే మీరు నిరంతరం తింటూ ఉంటారా? ఉండరు. అది ఒకసారి ఆగిపోతూ ఉంటుంది. అలాగే ఎంతోమంది ధనవంతులు ముక్తులుగా ఉన్నారు. చాలా ధనవంతులు, వారు జీవితంలో ఉన్న దాని పట్ల వాళ్ళు సంతృప్తి చెందున్నారు. ఇంకా చాలు అని చెప్పుకున్నారు. కానీ వాళ్ళు పూర్తిగా ఫంక్షనల్గా ఉన్నారు. వారు పూర్తిగా ముక్తి పొందున్నారు. ఇది కేవలము మీ యొక్క కల్పన. సెల్ఫ్ అనేది ఎప్పటికీ పూర్తి తృప్తి చెందదు అన్నది. శ్రీ భగవాన్ ఒక ఉదాహరణ ఇంకోటి చెప్తూ ఉన్నారు ఆహారం గురించి. చాలా సంవత్సరాల క్రితము చెన్నైలో హోటల్ ఉండేది, నాన్ వెజిటేరియన్ హోటల్, బిలాల్ అని అంటూ ఉండేవారు. న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. నేను అప్పుడు చాలా యువకుడిని. అక్కడ ఒక డిష్ అనేది ఉండేది, నాన్ వెజిటేరియన్ డిష్. చాలామంది వచ్చి అక్కడ తింటూ ఉంటారు. ఒక ఆయన అట్లానే వచ్చి డిష్ ఒక ప్లేట్ తర్వాత ఇంకొక ప్లేటు ఆర్డర్ ఇస్తూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు. ఫైనల్గా ఆయన అక్కడ తిని పడి చనిపోయాడు. అంతగా తినేశాడు. కొద్ది రోజులు ఆ హోటల్లో ఆ డిష్ని కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇది చాలా అరుదైన విషయము. చాలామంది కొంతసేపు తర్వాత తృప్తి చెందుతారు. అలాంటి వ్యక్తులు నేను చూస్తున్నాను. నా దగ్గర బలమైన సాక్ష్యాలు లేకుండా నేను మాట్లాడను. ఇది మీకు నేను చెప్పగలను స్పష్టంగా. నిన్న నేను 5 మంది ఫ్యామిలీస్ని కలిసి ఉన్నాను. వారు ఇహం ఇంక చాలు అని మాకు చెప్పున్నారు. వారు ధనం సంపాదించున్నారు, ఇతరత్ర అన్నీ వచ్చున్నాయి. కానీ దీనికి అంతం లేదు అని అనుకుంటున్నారు కదా. అలా కాదు, అంతం అనేది ఉంది. ఇప్పుడు పూర్తిగా పరంలోకి వెళ్ళిపోయారు. ఈ విధంగా చాలామంది పరంలోకి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలా వేగంగా పరంలోకి వెళ్తూ ఉన్నారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. కొంతమంది పూర్తిగా జీవన్ముక్తులై ఉన్నారు అని కూడా చెప్పున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామాలు ప్రియమైన శ్రీ భగవాన్. ఒక కొత్త భక్తుడిగా నేను కొన్నిసార్లు ఎమోషనల్గా స్టక్ అయిపోయాను. నాకు శ్రీ అమ్మ భగవాన్తో ఒక లోతైన కనెక్షన్ అనేది కావాలి. కొంత వాళ్ళకి ఈ రకంగా అనుబంధం వస్తుందా, లేదా కొన్ని సంవత్సరాలు పడుతుందా ఈ బంధం అనేది ఏర్పడడానికి? నాకు ఒకసారి దురదృష్టవంతుడిని అని అనిపిస్తుంది ఈ ధర్మాలకి లేటుగా రావడం వల్ల. దయచేసి నన్ను గైడ్ చేయండి శ్రీ భగవాన్ అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఇది కొద్ది క్షణంలోనే జరిగిపోతూ ఉంది. దీని గురించి మీరు పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒక చిన్న అనుభవము మీకు బంధము ఏర్పడిపోతుంది. కొంతమంది భక్తులకి ఇది చాలా వేగంగా జరుగుతుంది. ఎందువల్లంటే వారి యొక్క గత జన్మ బంధాల వలన. చాలామందికి ఆ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఉంటాయి. అందువల్ల వారికి ఆ దేవుడితో చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు అట్లాంటి కనెక్షన్స్ లేకపోయినప్పటికీ మీకు ఈ బంధం అనేది చాలా సులభంగానే జరుగుతూ ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇది మీకు కూడా ప్రారంభమవుతుంది. మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి ఒకవేళ మీరు ఈ సమాధానం వింటూ ఉన్నట్లయితే మీకు ఇట్లాంటి ఒక బంధము కలగాలి అని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. నేను జనన చక్రం నుంచి బయటపడాలని చాలా తీవ్రంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను అమ్మా భగవాన్తో అనుసంధానం అవ్వాలని మరణం తర్వాత కోరుకుంటూ ఉన్నాను. అమ్మా భగవాన్, మీరు నా హృదయపూర్వక ప్రార్థనలు నెరవేర్చండి. ఈ పరమ ఐక్యాన్ని, పరంజ్యోతి అమ్మా భగవాన్తో ఐక్యాన్ని ప్రసాదించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి బదులుగా శ్రీ భగవాన్జీ ఈ విధంగా చెప్తున్నారు, నేను మీకు అనుగ్రహిస్తాను. అయితే అది ఎలా జరుగుతుందో తెలియకుండానే మీకు అది లభిస్తుంది. ఉదాహరణకి మీరు హాస్పిటల్లో చేరున్నారు సర్జరీ కావాలని. ఆ డాక్టరు ఆ సర్జరీ గురించి మీకు చెప్పకుండానే మీ మీద సర్జరీ చేస్తూ ఉన్నారు. మీకు తెలిసిందల్లా ఒకటే, ఆ డాక్టర్ మీ మీద సర్జరీ చేయగలరని. అంతే. మీరు అక్కడికి వెళ్ళారు, ఆయన సర్జరీ చేస్తారు, అంతే. అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అంతా కూడా మీకు అనవసరము.
శ్రీ భగవాన్ అంటున్నారు, మిమ్మల్ని చూసి నేను ఒక చిరునవ్వు నవ్వితే మీ లోపల వెంటనే అది జరిగిపోవచ్చు. మీరు దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు కావాలి, అది లభిస్తుంది, అంతే. మీరు ఇక్కడ చాలా ఎక్కువ చెడ్డ కర్మ చేసినట్లయితే మిమ్మల్ని కొంచెంసేపు నరకంలో రోస్ట్ చేస్తారు. అది కొంచెం జరుగుతుంది. అయితే దాని గురించి ఎక్కువ దిగులు చెందక్కర్లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని కాపాడుతానని మాట ఇస్తూ ఉన్నాను. మీరు నరకానికి అట్లా వెళ్ళి వచ్చేస్తారు. ఒక చిన్న విజిట్ మట్టుకే జరుగుతుంది. ఆ తర్వాత మీకేం కావాలో అది లభిస్తూ ఉంటుంది. కొన్ని సహజ సూత్రాలని నేను విసర్జించలేను, వాటిని అనుసరించాలి అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, జీవన్ముక్తి స్థితి ఇతరులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి అది శాశ్వతంగా ఉంటుందా? జీవన్ముక్తి స్థితి ట్రాన్స్ఫర్ చేయడం అనేది షార్ట్కట్గా ఉంటుంది. ఇది శాశ్వతమా అని నా సందేహము. దయచేసి వివరించండి భగవాన్ అని అడుగుతూ ఉన్నాం. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మన ఈ ప్రపంచంలో చాలామంది మన భక్తులు తమ స్థితిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారు ఎట్లాంటి ఒక స్థితిలో ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే దాన్ని స్వీకరిస్తున్నారో వారి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా మ్యాచ్ అయినప్పుడే వాళ్ళకి శాశ్వతమైన స్థితి వస్తుంది, మంచి స్థితి అనేది వస్తుంది. లేదంటే ఒక వీక్ స్టేట్ అనేది వస్తూ ఉంటుంది. స్థితి ట్రాన్స్ఫర్ అనేది ఇచ్చే వ్యక్తి మీద, తీసుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ముక్తి స్థితులు అనేవి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది దాని మీదే పనిచేస్తూ ఉంటుంది. ఒకసారి మనము 80,000 మంది ప్రజల్ని కనుక చేరుకున్నట్లయితే ఈ ట్రాన్స్ఫర్ అనేది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మీ పక్కింటి వాళ్ళు కూడా సహజంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఎవరి గురించి ఆలోచిస్తుంటారో ఆ స్థితి కూడా వారికి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రపంచాన్ని మనము పరివర్తన చేయొచ్చు, లేదంటే లేదు. అందరూ మన కోర్సులు అటెండ్ అయ్యి సాధన చేసి అప్పుడే ముక్తి పొందుతారు అనుకుంటే అది సాధ్యం కాదు. మీ ద్వారా ఈ ప్రపంచాన్ని మనము ప్రభావితం చేస్తూ ఉంటాము. మీ యొక్క కర్తవ్యమే ఇతరులకి ఈ స్థితిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది. ఈ రకంగా మనము స్వర్ణయుగాన్ని తీసుకొస్తూ ఉంటాము. మొదటగా మిమ్మల్ని ఆ స్థితిలో పెట్టాలి. ఇక్కడ శుభవార్త ఏంటంటే చాలామంది ఈ స్థితిలోకి వస్తూ ఉన్నారు. థియరిటికల్గా చెప్పాలి అంటే మనము 81,000 మంది చేరుకోవాలి. అప్పుడు ఈ ట్రాన్స్ఫర్ శక్తి అనేది ఎన్నో రెట్లు అధికమవుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు అడపదడప అక్కడ ఇక్కడ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఉండాలి, కనీసం 3 ఉండి అప్పుడు స్థితి ట్రాన్స్ఫర్ చేస్తే అది పవర్ఫుల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక పర్సన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. 2 కూడా కాదు, 3 ఉండాలి. అప్పుడు ఈ స్టేట్ ట్రాన్స్ఫర్ అనేది పవర్ఫుల్గా జరుగుతుంది. దీనికే మిమ్మల్ని నిరంతరము తయారు చేస్తూ ఉన్నాము. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఇది సాధ్యమవుతూ వస్తుంది అని శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. ఒక టీచింగ్లో శ్రీ భగవాన్ చెప్పున్నారు, బాంధవ్యాల్లో ప్రణాళికలు వేయడం అంటే అది మరణంతో సమానము అని. ప్రియమైన శ్రీ భగవాన్ దీన్ని వివరించగలరా? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మీ బాంధవ్యం అనేది మీ మనసు మీద లేదా మీ హృదయం మీద ఆధారపడి ఉంటుంది. భావాలు అనేవి హృదయం నుంచి వస్తూ ఉంటాయి. మీరు బాంధవ్యాల్లో సైకాలజీ, ఫిలాసఫీ, ఏ టీచింగో వేరే టీచింగో వాడుతూ ఉన్నట్లయితే అది మనసు నుంచి రావటము. ఎప్పుడైతే మనసు నుంచి వస్తుందో అక్కడ నిజమైన బాంధవ్యం అనేది సాధ్యపడదు. మీరు ఎంత నేర్పుగా ప్లాన్ చేసినప్పటికీ, ఏ రూల్స్ ఫాలో చేసినప్పటికీ అక్కడ బాంధవ్యం అనేది నిలబడదు. ఎప్పుడైతే మనసు నుంచి వస్తుందో బాంధవ్యం అనేది స్థాపన చేయబడాలి అంటే హృదయంలోంచి రావాలి.
శ్రీ భగవాన్ అంటున్నారు, మిమ్మల్ని కనుక మీరు ఎవరు అని ప్రశ్నించినట్లయితే మీరేం చెప్తారు? మీ సమాధానము ఎక్కడికి వెళ్తుంది? మీ చెయ్యి సహజంగా మీ హృదయం వైపుకి వెళ్తుంది, నేనా అని. ముక్తి పొందే మార్గంలో హృదయం కూడా ఒక భాగం అవుతుంది. హృదయము నిర్జీవం అయిపోతే మనసు చాలా షార్ప్గా ఉండి సైకాలజీ, ఫిలాసఫీ అంతా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ బాంధవ్యాలు అనేవి ఏర్పడవు. ఎందుకంటే బాంధవ్యాలు ఏర్పడడానికి హృదయం అనేది అవసరము, హృదయం అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అందువల్ల మనం చెప్తూ ఉన్నాము ప్లానింగ్ ఇస్ డెత్ అని. బాంధవ్యాల్లో ప్లాన్ చేయటం అనేది మరణంతో సమానమని. మీరు ప్లానింగ్ ఎలా చేస్తారు? పుస్తకాలు చదువుతారు, ఆ తర్వాత ప్లాన్ చేస్తారు. నేను ఈ విధంగా చిరునవ్వు నవ్వాలి, ఈ రకంగా టచ్ చేయాలి, ఈ పదాలు మాట్లాడాలని ఇలాగన్నీ ప్లాన్ చేస్తారు. ఇదేది జరగదు. ఒకసారి ఒక యువకుడు ఒక అమ్మాయితో మాట్లాడేదానికి చాలా పుస్తకాలు చదివి రూల్స్ అవి ఫ్రేమ్ చేసుకొని ఆమెతో వెళ్ళి మాట్లాడాడు. వెంటనే అమ్మాయి చాచి పెట్టి కొట్టింది. అన్నీ మనసు నుంచి వచ్చాయి. అమ్మాయికి ఇతని మాటలు వెగట పుట్టించున్నాయి. ఆమె బహుశా కనిపెట్టి ఉండొచ్చు ఇవన్నీ మనసు నుంచి వస్తున్నట్టుగా. ఇది పబ్లిక్లో జరగడం వల్ల ఒక కేసు లాంటిది ఏదో అయ్యింది. తన మీద ఉన్న పై అధికారికి తను నిజాయితీగా చెప్పున్నాడు, నన్ను ఈ అమ్మాయి ఇట్లా కొట్టింది, తాను ఏం చేశాడని చెప్పున్నారు. మీరు హృదయం నుంచి రావాలి, హృదయం నుంచి ప్రతిస్పందన రావాలి. ఈరోజు మన హృదయాలన్నీ కూడా మూడు బారిపోయాయి. హృదయం లేని వ్యక్తులము. చాలామంది హృదయాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. చాలా మెకానికల్గా వారు జీవిస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లాగా అంటే ముఖ్యంగా మరణిస్తామని భయము. ఏముంది జీవితంలో? వ్యర్థమైన ఒక జీవితము. జీవించేం సాధిస్తారు? మరణం అంటే భయం కాబట్టి జీవిస్తూ ఉన్నారు. ఒకసారి వాస్తవంగా మరణం యొక్క రుచి మీరు చూసినట్లయితే అది ఎంత ఆనందంగా ఉంటుంది మరణం అని మీరు గమనించినట్లయితే మీకు మరణం అంటే భయం అనేది వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ సో నైస్. చాలా బాగుంటుంది మరణం అనే అనుభవము. శ్రీ భగవాన్ అంటున్నారు, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ మీరు ఇది ఏదో ఒక ఘోరమైన విషయం అని అనుకుంటూ ఉంటారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, ఈ సంవత్సరము నవరాత్రి హోమం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మాకు అందించే ప్రత్యేకమైన ఆశీర్వాదము ఏమిటి? ధన్యవాదాలు భగవాన్ అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మన ముఖ్య ఉద్దేశము మిమ్మల్ని జీవన్ముక్తులు చేయటము. అదే మన కార్యము. అక్కడికి వెళ్ళేదానికి ముందుగా మీ యొక్క ప్రాపంచిక కోరికలన్నీ కూడా నెరవేర్చాలి. కర్మ వల్ల, ఇతర కారణాల వల్ల మీరు జీవితంలో ఇహంలో చాలా సంఘర్షణకి గురి అవుతూ ఉన్నారు. అది మేము ముందుగా పూర్తి చేసి తర్వాత మిమ్మల్ని ముక్తి వైపుకి తీసుకువెళ్ళాలి. ఇహంకి సంబంధించిన విషయాలు మరింత వేగవంతం చేయాలని అనుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఇది చాలా వేగంగా కూడా జరుగుతుంది. పరంజ్యోతి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతూ ఉన్నారు. బహుశా వచ్చే రోజుల్లో పరంజ్యోతి ఈ ప్రపంచాన్ని పూర్తిగా ఆక్రమించేటట్టుగా ఉన్నారు. అందువల్ల చాలా వేగంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాము. ఈ నవరాత్రి హోమం ద్వారా మన ముఖ్య ఉద్దేశాన్ని అందించాలని అనుకుంటూ ఉన్నాము. మీరు ఇహంలోనే ఇంకా ఎన్నో రకాలుగా ఆగిపోయి ఉన్నారు. ఇహంకు సంబంధించిన కోరికలన్నీ నెరవేర్చాలని అనుకుంటూ ఉన్నాము. అందువల్లే ప్రజలు కూడా మన దగ్గరికి సమస్యల గురించే వస్తూ ఉంటారు. ఉదాహరణకి మీకు ఉద్యోగం పోయింది అనుకోండి, ఇంకొక ఉద్యోగం వచ్చేదానికి సహాయం చేయాలి, లేదా ఇంకొక విషయం దాని మీద ఫోకస్డ్గా పెట్టాలి. మొదట మీకు ప్రాపంచిక విషయాల మీద మేము ఫోకస్ పెట్టి ఆ తర్వాత పరాన్ని మీకు అందిస్తూ ఉన్నాము. రాబోయే రోజులు మరింత కష్టంగా ఉండబోతున్నాయి. దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా మిమ్మల్ని వాటిని ఎదుర్కొనేదానికి సిద్ధం చేస్తున్నాము అని శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు.
जय बोलो ज्ञानप्रदा श्री परमज्योति भगवान की जय। పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. నేను భగవాన్ని కీర్తిస్తూ ప్రార్థన చేసినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మహిమ అనేది జరుగుతుంది. శ్రీ భగవాన్, దేవుడు ఎందుకు కీర్తిస్తూ ఉంటే వెంటనే ఒక మహిమ చేస్తారు, కీర్తించకపోతే మన ప్రార్థనలకి స్పందించరా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీకు మహిమ చేయడం గురించి అమ్మ, భగవాన్ లేదా పరంజ్యోతి ఎవరికి మీరు ప్రార్థన చేస్తున్నారో లేదా కల్కి గురించి అయినా సరే మీరు కీర్తిస్తూ ఉన్నట్లయితే మీకు సహాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు పొగుడుతూ ఉంటారో మీకు సహాయం చేసే మోడ్లోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా కీర్తించారో అనుకోండి, మీకు చాలా సహజంగా ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఎవరి నుంచైనా సహాయం కావాలి అనుకోండి, అప్పుడు మీరు వెళ్ళి వారితో మీరు పొట్లాట పెట్టుకోరు, ఎలాగైనా సహాయం చేయమని అడుగుతారు. అప్పుడు మీకు వారు ఎలా సహాయం చేయగలరు? మీరు కనుక అవతలి వ్యక్తిని పొగుడుతూ ఉన్నట్లయితే మీకు వారు వెంటనే సహాయం చేస్తారు. కొంతమంది భక్తులు ఎలా ఉంటారంటే భగవంతుడిని కోప్పడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళకి మహిమలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ కోపడడం వెనుక, అరవటం వెనుక వారికి ఆ ప్రేమ బంధము, ఆ అటాచ్మెంట్ అనేది ఉంది. అందువల్ల వాళ్ళకి మహిమలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు కీర్తిస్తూ ఒక బంధం అనేది ఏర్పరచుకున్నట్లయితే తొందరగా మహిమలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి బంధం ఉంటుంది, ఆ బంధంతో తిడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో భగవంతుడు కూడా గాయపడచ్చు. అప్పుడు మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పరిస్థితులను ఎదుర్కోవాలంటే చాలా కష్టము. సహజంగా రూల్ ఏంటంటే మీరు భగవంతుడిని పొగడాలి. అన్ని మత విశ్వాసాల్లో భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు. కోపడ్డం కన్నా, తిట్టడం కన్నా కీర్తించటమే సులువైన మార్గము. మన హిందూ ధర్మంలో కొన్ని తెగల వాళ్ళు తిడుతూ ఉంటారు, అది వారికి అలా జరుగుతూ ఉంటుంది. ఆపై మీ ఇష్టము అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామం శ్రీ అమ్మా భగవాన్. జూలై 19న ఫినామినన్ డేగా సెలబ్రేట్ చేసుకోమని మాకు దాసస్ చెప్పున్నారు. వాస్తవానికి ఫినామినన్ అంటే ఏమిటి? జూలై 19న సత్యలోకంలో జరిగిందేమిటి? శ్రీ భగవాన్ దీని గురించి మరిన్ని వివరాలు అందిస్తారా అని అడుగుతూ ఉన్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. దీన్ని పూర్తిగా మీకు వివరించలేము, అయితే మీరు ఎదిగే కొద్దీ మీకు దీన్ని చూపించగలము. పూర్తిగా వివరించలేము, అనుభూతిపరంగా మీకు అందచేయగలము. ఏం జరిగింది అన్నది మీకు తెలియచేయగలము. శ్రీ భగవాన్ తమ అనుభవాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. 2 నుంచి 3 సంవత్సరాల మధ్య కాలంలో ఒక చైతన్యము నా లోపల పెరుగుతున్న అనుభూతం కలుగుతూ ఉంది. అప్పటి నుంచి నా లోపల వచ్చే మొదటి ఆలోచనలు ఏంటంటే ఈ మానవ జాతిని దుఃఖం నుంచి ఎలా తప్పించాలి అన్నది. దాని మీదే నేను పూర్తిగా నిర్మించబడి ఉన్నాను. ఆ 3 సంవత్సరాల వయసులోనే మానవ జాతిని దుఃఖం నుంచి విడుదల చేయాలని ఆలోచిస్తున్నాను. అంతకుమించి మరొకటేమీ లేదు. అందువల్ల ఇతర పిల్లలతో నేను మామూలు పిల్లల్లాగా ఉండేవాడిని కానే కాదు. నాకు ఇతర పిల్లలకి మధ్యన చాలా గ్యాప్ ఉండేది. అంతేకాకుండా నా చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు కూడా నాతో మాట్లాడలేకపోతూ ఉండేవారు. వారికి వారి లోపల జరుగుతున్న దుఃఖమే తెలీదు, మానవ జాతి దుఃఖం గురించి ఏం మాట్లాడతారు. సో నాకు ఆ విధంగా ఉండేది, మానవ జాతి యొక్క దుఃఖాన్ని అంతం చేయాలి అనేది.
శ్రీ భగవాన్ అంటున్నారు, నా యొక్క గతంతో నేను కనెక్ట్ అయినట్టు ఉండేది. నాకు నా యొక్క గత జన్మలతో నేను అనుసంధానం అయ్యేది, నేను అనుభూతి చెందుతూ ఉండేవాడిని. చాలా ప్రశ్నలు అక్కడి నుంచే వస్తూ ఉండేవి, చాలా సమాధానాలు కూడా అక్కడి నుంచే వస్తూ ఉండేవి. అది నెమ్మదిగా ఈ ప్రజల దుఃఖం నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలని నా లోపల ఎదుగుతూ వచ్చింది. ఇది నాకు ఒక తపన అయిపోయింది. అప్పుడు నాకు స్పష్టమైంది, వీళ్ళందరూ కూడా ముక్తులు అవ్వాలి. ఆ వయసు నుంచే నా లోపల ప్రారంభమైంది ప్రజల్ని ముక్తుల్ని ఎలా చేయాలి అనేది. ఇదే ఈ ధర్మానికి ఆరంభము అని చెప్తూ ఉన్నారు. ఇది జరుగుతున్న తర్వాత గోల్డెన్ బాల్ నా ముందు ప్రత్యక్షమైంది. మీరు ఏదైతే ఫోటోలో చూస్తూ ఉన్నారో గోల్డెన్ బాల్, అది నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది, వాస్తవమైనది. అది నాతో మాట్లాడడము మొదలుపెట్టింది. నేను దాంతో మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నో విషయాల గురించి ఈ సంభాషణ జరిగేది. నేను చెయ్యాలా చేయకూడదా అన్న నిర్ణయం అనేది లేనేలేదు. ఇది చెయ్యాలి అంతే. కొన్నిసార్లు సందేహం కూడా వచ్చేది, నేను గోల్డెన్ బాల్తో మాట్లాడుతున్నానా, నాతో మాట్లాడుతుందన్నది. ఇలాంటిది కూడా కొద్ది రోజులు జరిగింది. ఆ తర్వాత గోల్డెన్ బాల్ ఒక మంత్రాన్ని ఇచ్చింది. అది సంస్కృతం మంత్రంలాగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి సంస్కృతం కాదు. ఆ మంత్రాన్ని జపించమని నాతో చెప్పింది. సో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాను. అది నిరంతరము జరుగుతూ ఉండేది. 21 సంవత్సరాల పాటు నిరంతర మంత్ర జపం నా లోపల జరిగింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఆ 21 సంవత్సరాలు నా లోపల ఈ మంత్రోచ్చారణ జరుగుతూ ఉండడం వల్ల ప్రపంచంతో ఆ మంత్రోచ్చారణతోనే నేను లోపల జరుగుతున్నప్పుడు వారితో రిలేట్ అవ్వాల్సి వచ్చేది. అలాగే చదువుకు వెళ్ళాను, పనికి వెళ్ళాను, అంతా చేస్తున్నాను. ఆ 21 సంవత్సరాల తర్వాత ఒక సాధారణమైన జీవితాన్ని జీవించాను. అయితే ఎక్కువ కాలము నేను కూర్చుంటూ ఉండేవాడిని. నా తల్లిదండ్రులు నన్ను లేచి నడవమని, ఆడమని, స్కూల్కి వెళ్ళమని ఇట్లా చెప్తూ ఉండేవారు. క్లాస్ రూమ్లో కూడా నేను కూర్చుంటూ ఉండేవాడిని. ఆటలు ఆడలేదు, ఏమీ పని చేయలేదు. ఇతర పిల్లల్లాగా అన్ని రకాల ఆటలు అనేది నేను చేయలేదు. నా లోపల ఏం జరుగుతుంది అంటే ఈ మంత్రోచ్చారణే జరుగుతూ ఉంది. అది జరుగుతున్నప్పుడు నేను ఏం చేయగలను, ఏమీ చేయలేను. అది చివరికి నా లోపల నిలిచిపోయింది. నేను సత్యలోకంలో ఉన్నప్పుడు నా లోపల ఈ ఫీలింగ్ రావడం మొదలయ్యింది. మనిషికి ముక్తిని అందించాలి అనేది. ఎలాగ మనిషికి జీవన్ముక్తి అందించాలి, ఆ స్థితిని ఎలా ఇవ్వాలి, నేను ఏదైతే స్థితిని అనుభూతి చెందుతున్నానో దాన్ని ఇతరులకి అందించాలి. నేను అనుభవించే పూర్తి స్థితి కాకపోయినా కొంత స్థితినైనా అందించాలి. చివరికి ఒకరోజు జరిగింది. నారాయణాచార్య విహార్ అని చెప్తూ ఉంటాము. అక్కడ ఈ గోల్డెన్ బాల్ అనేది ప్రత్యక్షమైంది. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను కొంతమంది పిల్లల్ని, బాయ్స్ని పంపించున్నాను. ఒక బాయ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అట్లాగా అది సంభవించింది. చదువుల్లో రాణించాలని చెప్పి వారి ముగ్గురిని ఒక గదిలో ఉంచడం జరిగింది. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలని చెప్పి అనుకుంటూ ఉన్నాం. నాలెడ్జ్ అనేది వారికి ట్రాన్స్ఫర్ అవ్వాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. కొద్దిసేపు తర్వాత డోర్స్ తెరిచి చూస్తే వారి ఫేసెస్ చాలా తేజస్సుతో నిండిపోయి ఉన్నాయి. వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఏం జరిగింది అని వారి అడిగినప్పుడు వారి మనసులు నిశ్శబ్దంగా అయిపోయాయని చెప్పున్నారు. ఏం జరుగుతుంది అని చెప్పినప్పుడు వారు గోల్డెన్ బాల్తో మాట్లాడాము అని చెప్పున్నారు. ఆ గోల్డెన్ బాల్ తర్వాత ప్రజాపతిగా మారిందని, కృష్ణాలోకి ప్రవేశించిందని, కృష్ణాజీ తర్వాత ఇతరులకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఈ రకంగా దీక్ష అనేది ఆరంభమైంది. ఆ స్థానం అనేది ఇప్పటికీ ఉంది. ఎన్నో రకాల దీక్షలు అనేవి మారుతూ వచ్చున్నాయి. ఈ రకంగా ఫినామినా అనేది పెరుగుతూ వచ్చింది. 21 ఇయర్స్ పాటు దీనికి ప్రిపేర్ చేస్తూ వచ్చున్నాము. ఈ ఫినామినాన్ని ప్రశ్నించడం జరిగింది, నీ మాస్టర్ ఎవరు అని. అప్పట్లో నేను ఒక టీచర్గా ఉండేవాడిని. ఆ పిల్లలకి ఆ గోల్డెన్ బాల్ చెప్పింది, మీ మాస్టరే నా క్రియేటర్ అని చెప్పి. సో వాస్తవానికి 21 సంవత్సరాల పాటు నేను ఆ మంత్రోచ్చారణ చేసి దాన్ని తయారు చేస్తున్నాను. నేనే అది అయిపోయినట్టుగా.
పరంజ్యోతి అనేది ఉంది, అమ్మా భగవాన్ అనేది ఉంది, అమ్మది వేరే ఒక కథ. సో ఈ రకంగా దీక్ష అనేది ఆరంభమైంది. ఒకసారి దీక్ష అనేది ఆరంభమైన తర్వాత ఎన్నో విషయాల్ని అధిగమించుకుంటూ ఈ ధర్మం అనేది ఆరంభమైంది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఎందుకు 21 సంవత్సరాల పాటు ఈ మంత్రోచ్చారణ, ఈ తపస్సు అనేది జరిగింది? దానికి ముందు ఏం జరిగింది? ఈ పరంపర అంతా కూడా దీంట్లో వెళ్ళడం జరిగింది. లేదంటే ఆ వయసులో నేను మానవ దుఃఖం గురించి మాట్లాడడం అనేది, పరిష్కరించడం అనేది, ముక్తి అందించడం అనేది సాధ్యం కాదు. తెలిసింది ఏమిటంటే ఈ స్థితిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మరొక మార్గంలో మనిషిని జీవన్ముక్తులు చేయలేము, అది అతనికి ఇవ్వబడాలి. అప్పుడే ఈ దీక్ష అనేది రావడం అనేది జరిగింది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇది చాలా ఒక సుదీర్ఘమైన కథ, దీన్ని చాలా క్లుప్తంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. బహుశా మనము ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు అనుభవాలు అనేవి అందించడం జరుగుతుంది. అప్పుడు మీరు గమనిస్తారు వాస్తవంగా ఏం జరిగింది అని చెప్పారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్కి జై. ఈ సమయంలో కొంచెంసేపు మౌనంగా ఉంటూ మీరు విన్నదాన్ని స్మరించుకోండి. శ్రీ భగవాన్కి మనము కృతజ్ఞతలు తెలియచేసుకుంటాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఈరోజు ఈ అనువాదానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.